పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి అని లయన్ పొన్నాడ రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి అని కోరారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక సారథ్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరాన్ని హరితవనంగా తయారు చేయడం మనందరి బాధ్యతగా భావించాలి అని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ హోదాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న నడుగు సంఘాల నేతలు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతలు ఆయా కాలనీ వాసులకు అప్పగిస్తామన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి చైర్మన్ హారికా ప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, ఐకే రావు, గేదెల లక్ష్మి, రిటైర్డ్ వంశధార పర్యవేక్షణ ఇంజనీర్ పి రంగారావు, చెలపాక సూర్యారావు, సుగంధం సంజీవరావు, గోలి ఉమామహేశ్వరరావు, వై మోహన్, గుడ్ల జగ్గారావు, కోనార్క్ శ్రీనివాస్, పూజారి లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అన్ని విధాలుగా బాగా డెవలప్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఇంత క్రమశిక్షణతో మనం మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ జోయినాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చారు, మరి లేడీస్ మా స్టార్ వాకర్స్ క్లబ్ లేడీస్ జెంట్స్ అందరూ ఉన్నారు, వారందరికీ గెస్ట్స్ కూడా ఉన్నారు. వారందరికీ నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ఆర్కే ప్రసాద్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు ఈ మొక్కల దినం చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇది ఇక్కడ మనం ఇప్పుడు రోజంతా ఇక్కడే మనం ఆరోగ్యమైన మహాభాగ్యాన్ని మనం ఇక్కడ సంపాదించుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ కాలేజీలో ఈ మొక్కలు వేయడం అనేది ఇది చాలా సంతోషమైన విషయం. ఇది మనం ఈ కాలేజీలోనే కాదు, ఎక్కడైనా మనం మొక్క వేసిన తర్వాత ఆ మొక్కని చిన్నపిల్లలకు మనం ఎలాగైతే చూసుకుంటామో ఆ మొక్కను కూడా అలాగే అది పెద్ద అయిన వరకు మనం దాన్ని చూస్తే అది మనకి అది ఉపయోగపడుతుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరాంధ్ర జిల్లాలో సుడిగాలి మనందరూ ఆత్మీయ మిత్రుడు, సామాజిక సేవకులు పొన్నాడ రవికుమార్ గారు మన క్లబ్కి వచ్చారు. కొన్ని మొక్కలు కూడా ఇప్పటికే నాటాం. భవిష్యత్తులో మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ కనిపించే విధంగా టోటల్ గ్రీనరీగా అంటే ఐక్యరాజ్యం రావాలి. నమస్కారం అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీర్ఘల్పొన్ గారు వారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వారికి ఇందు మూలంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్కని నాటాలి, ఆ మొక్కను సంరక్షించాలి అనే కాన్సెప్ట్తో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు 316A వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం నాకు ఎన్విరాన్మెంట్ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పారు. సుమారు 72 క్లబ్స్ వరకు నేను చూసుకోవాలి. అప్ టు రాజమండ్రి వరకు, ప్రతిపాడు క్లబ్స్ వరకు నేను చూసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్ని మొక్కలు నాటుతామన్నా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా, జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ మొక్కలు తెప్పించి వారికి అందజేయడం జరుగుతుంది. క్లబ్స్ అందరికీ కూడా. దీనికి గవర్నర్ గారు కూడా, మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా ప్రశంసించారు. అలాగే ఈ పెద్దలందరి సంపూర్ణ సహకారంతో పట్టణంలో ఈ మన ఊరు మన బాధ్యతే కాకుండా మన కాలేజీలో ఇక్కడ చేయటువంటి మన కాలేజీ బాధ్యతగా ఒక 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని, అలాగే ప్రముఖ వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు, మీరందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని, అలాగే మీడియా మిత్రులు జోగినాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.